ఈ పనులు ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్ పనులు అవి ప్రెసిడెంట్ డైరెక్ట్గా చేయొచ్చు, లేదా ఆర్ ఇండైరెక్ట్లీ అన్న పదం ఎందుకు ముఖ్యం అంటే ప్రెసిడెంట్ ద్వారా కాదు, ఇండైరెక్ట్లీ బై ఆఫీసర్స్ సబార్డినేట్ టు ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కింద పనిచేసే అధికారుల ద్వారా చెయ్యొచ్చు అని అర్థం. సబార్డినేట్ టు ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కింద పనిచేసే అధికారులు కూడా చేయొచ్చు. కానీ ఇండైరెక్ట్లీ మీనింగ్ ఏంటంటే పేరు మాత్రం రాష్ట్రపతిది, రాష్ట్రపతి పేరులోనే అన్నీ జరగాలి. కానీ రాష్ట్రపతే చెయ్యాలని రూల్ లేదు, రాష్ట్రపతి కింద పనిచేసేవారు కూడా చేయొచ్చు. ఆ కింద పని చేసేవారు ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇవన్నిటికీ కండిషన్ ఏంటంటే ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్. దీని అర్థం ఏంటంటే మీరు రాజ్యాంగబద్ధులై పనిచేయాలి విత్ కాన్స్టిట్యూషన్. నేను రాష్ట్రపతిని, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అంటే కుదరదు. రాజ్యాంగబద్ధులై పనిచేయాలి. మీకు ఈ విధింపబడ్డ విధులని మీరు రాజ్యాంగబద్ధంగానే నిర్వహించాలి అనే అర్థం ఇది. ఇది 53 ఫస్ట్ క్లాజ్.